వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఒకసారి నేను ఒక కారులో వెళ్తున్నప్పుడు, అంటే అది ఒక రెంటెడ్ కారు. ఆ రెంటెడ్ కారు వెళ్తుంటే ఒక దూరంగా ఒక యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరుగుతుంటే మా ముందు ఒక 5-6 వెహికల్స్ ఉన్నాయి. అవన్నీ వెళ్తున్నాయి కానీ ఎవరు కూడా పట్టించుకోలేదండి. చాలా ఆశ్చర్యం కలిగింది. మా డ్రైవర్ని ఆపాం. ఆపి ఎందుకు అలాగా, ఏంటి వాళ్ళ ముందు మనకన్నా 5 వెహికల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు అలా ఆపలేదంటే, వాళ్ళు చెప్పింది, ఆ డ్రైవర్ చెప్పింది ఏం లేదు సార్, వాళ్ళు ఆపారనుకోండి, ఇతని వల్ల ఆ యాక్సిడెంట్ జరిగింది అనుకునే అపోహతో అక్కడ చుట్టుపక్కల వెళ్తే ముందు ఇతను కొట్టేస్తారు, అది ఏం జరిగిందని విడిపించుకోరని చెప్పేసి. అందుకే ఏంటంటే చాలా మంది ఏంటంటే పోలీస్ కేసులు అవుతాయి, సాక్ష్యాలు చెప్పాల్సి వస్తుంది, ఏం జరిగిందని చెప్పాలి, కోర్టుకు పిలిపిస్తారు, పోలీసు వాళ్ళు పిలిపిస్తారు, మనల్ని అనుమానిస్తారు, చాలా ఇబ్బందులు ఉంటాయి. మనకి బిజినెస్ పోతుంది, లేకపోతే మన ఉద్యోగం పోతుంది, మన కుటుంబ అన్ని పనులు మానుకుని వాళ్ళ చుట్టూ తిరగాలి, సైకలాజికల్ కూడా మనకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఇలా ఉద్దేశంతో ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలామంది వాళ్ళు సహాయం చేయరండి. నేనైతే ఒకసారి నాకు ఆ చిన్న ఒక యాక్సిడెంట్ జరిగి ఉంటే వెంటనే అప్పుడు 108 ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అది ఏంటంటే ధైర్యంగా మనం ఫోన్ చేసి 108 ఫోన్ చేసి ముందు అది పోలీసుల కంటే నేను అంబులెన్స్ పిలిపించాను. అది ఆ రోజు చాలా సంతోషం కలిగింది. అంటే బహుశా వాళ్ళు అది ఏం జరిగింది అని తర్వాత చూసుకుంటే వాళ్ళు బతికారు, బాగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒక పథకాన్ని ప్రవేశపెట్టిందండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యొక్క వ్యక్తిని కానీ ఆ వ్యక్తులను కానీ తగిన సమయంలో గుర్తించి వెంటనే సహాయం చేసినట్లయితే, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళటం, వాళ్ళని ప్రాణాలు కాపాడినట్లయితే వాళ్ళకి ఒక మెరిట్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. అలాగే క్యాష్ ప్రైజ్ అవార్డు 25,000 క్యాష్ ప్రైజ్ అవార్డు ఇవ్వబడుతుంది. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా గోప్యంగా ఉంచబడుతుందండి. ఇది అంటే పోలీస్ కేసులు ఉండవు, కోర్టు కేసులు ఉండవు, వాళ్ళు సహాయకులు, వాళ్ళ పనులు మానేసుకుని వాళ్ళు యాక్సిడెంట్లు అయినప్పుడు వచ్చి సహాయం చేశారు. నేను తెలిసిన ఒక అతను ఈవినింగ్ 6-7 ఆ ప్రాంతంలో ఒక గొయ్యి ఉండటం వలన పడిపోయాడండి. ఇది నిజంగా లేవలేని స్థితి, మాట్లాడలేని స్థితి. కానీ అటుపక్క వాళ్ళకి మాకేమర్థమైందంటే, వాళ్ళకి అతను చెప్పింది ఈవినింగ్ 6-7 ఉంటే మర్నాడు వరకు అలాగే చూశారు తప్ప ఎవరు సాయం చేయలేదు. మా వాళ్ళు ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎత్తుక్కుంటూ వెళ్ళేసరికి ఆయన పడిపోయి ఉన్నాడు. ఏమనుకున్నారు మిగతా వాళ్ళందరూ, అతను తాగి పడిపోయాడు, తాగేసి పడిపోయాడు కాబట్టేసి అని చెప్పేసి వాళ్ళు పట్టించుకోలేదు. నిజంగా అక్కడ చిన్న గొయ్యి ఉండటం వల్ల పడిపోయాడు అతను. అది మనం తెలియక వీళ్ళు ఏం చేశారు, ఎవరికి వాళ్ళు తాగి పడిపోయాడు అని అనుకున్నారు మాట. నిజంగా ఈ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరలో ఉండబట్టి ఏంటి 6కి వెళ్ళిన రావాలి, ఒక అరగంటలో గంటలో రావాల్సిన మనిషి ఎందుకు రాలేదు, ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళటం వలన అతన్ని రక్షించారండి. నిజంగా అది ఎంత దారుణం చూడలేదు. అందుకే ఎప్పుడైనా సరే, అంటే ఇలాగా మీకు అవకాశాలు రావాలని, యాక్సిడెంట్ జరగాలని అంటలేదు, కానీ నేను ఏమన్నానంటే ఎప్పుడన్నా అలా యాక్సిడెంట్లు అయినప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మీరు తప్పకుండా భయపడకుండా, ఎందుకంటే గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు భయపడకుండా, మీరు వివరాలు కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోయినా పర్వాలేదు. మీరు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే అట్లీస్ట్ వాళ్ళు అంబులెన్స్ పిలిపించి, పోలీసులు పిలిపించి అది వాళ్ళకి అప్పచెప్పే, అది వాళ్ళకి తగిన సహాయం చేసే విధంగా మీరు ఫస్ట్ మీరు చూసినట్లయితే, లేదంటే మీరు ఒక్కరు చేయలేకపోయినది మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సహాయం తీసుకోండి. వాళ్ళకి ఆపదలో ఉన్న వాళ్ళకి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి సహాయం చేయమని, వాళ్ళకి ప్రాణాలు రక్షించమని. ఎందుకంటే చాలా కుటుంబాలు ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉండొచ్చు అనేది. వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మ అవ్వచ్చు, ఆయన జీవితం మొత్తం చాలామంది ఆధారపడి కుటుంబ సభ్యులందరూ కూడా నష్టపోతారు. తగిన సమయంలో అది చర్య తీసుకోకపోతే, ఆ యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళు తగిన, అంటే డాక్టర్ తీసుకెళ్ళకపోతే ఇంకా ఎక్కువ ఇబ్బందులు అవడానికి, ప్రాణానికి హాని జరిగే పరిస్థితి రావచ్చు. కాబట్టి తప్పకుండా ఏమాత్రం మీకు అంటే ఎప్పుడన్నా అలా జరిగినప్పుడు మీరు భయపడద్దు. పోలీసులకు కానీ 108 కానీ చెప్పండి, వాళ్ళు తగిన సహాయం చేయండి. భయపడుతూ కోర్టు కేసులు ఉండవు, పోలీసు వాళ్ళు పిలవరు. మీకు కావాలంటే మీ నంబర్ ఇవ్వచ్చు, మీ పేరు చెప్పచ్చు, లేదంటే చెప్పకుండా కూడా వెళ్ళిపోవచ్చు. మీరు మాత్రం రక్షిస్తే మాత్రం గవర్నమెంట్ అవార్డు ఇవ్వడానికి అవకాశం ఉంది, సర్టిఫికేట్ ఇస్తారు, 25,000 క్యాష్ ప్రైజ్ కూడా ఉందండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.